హాయ్ అండి. ఈ వీడియోలో కొన్ని మొక్కలు చూపిస్తాను. ఈరోజు విడిగిన ఫ్లవర్స్ అవి మా టెర్రస్ గార్డెన్లోవి. ఫస్ట్ ఇది ఇందాక చూపించాను కదండి, అది ఆల్మందా ఫ్లవరు. ఇది జేడ్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి షో ప్లాంట్. ఇక్కడ వచ్చేసి ఇది శంకుపూల చెట్టు. ఇలా పైకి అల్లిచ్చాను. శంకుపూలు ఖచ్చితంగా రోజు ఒక పెరికడన్నా ఉంటాయి. మేము రోజు వాటర్లో కాంచుకొని వడగట్టేసుకొని ఆ వాటర్ తాగుతాము. ఇప్పుడు బ్లూ టీ లాగా మార్నింగ్. ఓకే, ఇది హెల్త్కు చాలా మంచిదండి. బ్లూ కలర్ ఉన్నాయి నా దగ్గర, సింగిల్ పెటల్ ఇవి శంకుపూలు. ఒక్క మొక్క ఉన్నా చాలండి. వాటికి విత్తనాలు వస్తాయి కదా, ఆ విత్తనాలే మళ్ళీ తీసుకొని అందులో వేస్తే మొలుస్తాయి. మళ్ళీ ఎన్ని ముక్కలైనా ఒక్క మొక్క ఉంటే చాలు, ఈజీగా గ్రో అవుతుంది. ఇది బాగా తీగలాగా పాకుతుంది. ఇప్పుడు ఇంకా నేలలో అయితే మంచిగా వస్తుంది చెట్టు. కుండీలోనే ఇన్ని ఫ్లవర్స్ కాస్తున్నాయి. నేలలో అయితే ఇంకా చాలా కాస్తాయి. కుండీలైనా చాలండి, మనకి ఈ మాత్రం వచ్చినా చాలు. ఇది వచ్చేసి నందివర్ధనము ముద్ద, నందివర్ధనం ప్లాంట్. ఇది నందివర్ధనంలో ఒంటిరెక్క ఉంటుంది, ముద్ద ఉంటుంది. అది ముద్ద అండి. ఇది వచ్చేసి కాగడాలు ఇప్పుడు కాదు, ఇంకా కార్తీకాలు ఆ టైంలో వస్తాయి. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి అలా కాస్తున్నాయి. ఇవి గన్నేరు చెట్లు, గన్నేరు పూలు వైట్ ఉన్నాయి, పింక్, క్రీమ్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ గన్నేరు. ఇది వచ్చేసి ముద్ద అండి, ముద్ద మందారం. కొంచెం పింక్ కలర్లో వస్తుంది. ఇది పింక్ కలర్. ఈరోజు విడిగిన ఫ్లవర్స్ మాత్రమే చూపిస్తాను చెట్లు. ఇది వచ్చేసి రెడ్ మందారము, ఒంటి రెక్కది. ఈ లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ మందారము. చూడండి చాలా కాసాయి. మొగ్గలు కూడా చాలా ఉన్నాయి చెట్టుకు. ఇది బాగా వస్తుంది. ఈ చెట్టు ఒక్కటి వేసుకోండి చాలు, ఇంట్లో ఎక్కువ పూలు కాస్తాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఇలా ఉంటుంది ఫ్లవర్, డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మొగ్గలు చాలా పెట్టుకునింది. ఇది వచ్చేసి ముద్ద మందారము. ఇది ఇంకొక పింక్. ఇది వచ్చేసి గంధం కలర్ వస్తుంది, మధ్యలో రెడ్ వైట్ వస్తుంది. గంధం కలర్ మందారం ఇది. మొగ్గలు చెట్టు నిండుకు ఉన్నాయి. ముందు ఎండలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఫ్లవర్స్ ఏం లేవండి. మిద్దె మీద కదా, హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా మొగ్గలు పెట్టుకున్నాయి ఫ్లవర్స్. చెట్లన్నీ బాగా వస్తున్నాయి, పూలు కూడా. ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇవి చిట్టి మందారాలు, పింక్ కలర్, చాలా బాగుంటుంది. ఇందాక ఒంటిరెక్క మందారం రెడ్ది, ఈ పింక్ మందారము, చిట్టి మందారాలు, ఇవి రెండు వేసుకుంటే చాలు మీకు. రోజు పూజకు మీరు బయట కొనుక్కోకుండానే ఆ రెడ్ మందారము, పింక్ది చిట్టి మందారము రోజు పూజకు ఉపయోగపడతాయి. ఇవి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఇవన్నీ మందారం అండి. మందారం చెట్లు చూడండి హెల్దీగా ఉన్నాయి. కుండీలైనా ఎంత బాగా పెరిగాయో. కట్టెలు పెట్టలేదు, అందుకే వంగినాయి. గాలికి అసలు చాలా వంగిపోయినాయి. ఇంకా చూడండి చిట్టి మందారము ఇంకా ఎక్కువ కాస్తాయి పోను. ఓకే, ఇవన్నీ వేరే మందారాలండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మొగ్గలు. పోను చూపిస్తాను అవి కూడా. ఇది ఒక డిఫరెంట్ మందారము. ఇది చాలా బాగుంటుంది. రెక్కలు మధ్యలో కొంచెం రెడ్ అండ్ పింక్ మిక్స్ అయితే వచ్చే కలర్ ఉంటుంది. కొంచెం పైన లైట్ ఆరెంజ్, దాని తర్వాత వైట్ వస్తుంది. ఫ్లవర్ చాలా బాగుంటుంది అది కూడా. ఇవి వచ్చేసి చుక్కమల్లె. చూడండి ఎంత హెల్దీగా ఉందో అసలు ప్లాంట్. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. మొగ్గలు అయితే చెట్టు నిండుకు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఎండలు మాకు కడపలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంచెం చల్లబడింది, ఓకే, అందుకు ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఇవి వచ్చేసి ఒంటిరెక్క నందివర్ధనము. చూడండి నేను ఎరువులు కూడా బాగా వేస్తాను. 15 రోజులకు ఒకసారి వేస్తాను కుండీలో కదా. అది ఇందాక చూపించింది కరివేపాకు చెట్టు అండి. ఇది వచ్చేసి చుక్కమల్లె, ఇందాక చూసింది. ఇది ఆకు పెట్టినా కూడా వస్తుందండి, ఏరు పెట్టుకొని. కొమ్మ పెట్టినా కూడా బతుకుతుంది. చాలా పూలు కాస్తాయి. చెట్టు నిండుకుంటుంది. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది.
నేను వాడేటివి స్ప్రేకి అయితే నేను నానో గోల్డ్ గ్రోతింగ్ వాడతాను. 1 లీటర్కి 1 ml. ఇంకా ఎక్సోడస్ పురుగుకి తెగుళ్ళకి ఎక్సోడస్ వాడతాను. అది కూడా 1 ml 1 లీటర్కి 2 కలిపి స్ప్రే చేసుకుంటాను. చాలా గ్రోతింగ్ చాలా ఉంటుంది. అవి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి. బాగా ఇగుర్లు పెట్టుకొని మంచిగా వస్తాయి. దాని గురించి నేను మందుల గురించి ఒక ఫుల్ వీడియో పెడతానండి. ఇప్పుడు చూపించాను కదా శంకుపూలు, ఈరోజు చూపించిన వీడియో ఒకటివే అండి. అవన్నీ ఫ్లవర్స్ కోసుకున్నాను పూజకి. శంకుపూలు ఉన్నాయి. ఇందాక ఒక డిఫరెంట్ ఫ్లవర్ మందారం అని చెప్పాను కదా, అదొకటి చూడండి. 2 ఉన్నాయి. ముద్ద మందారాలు వచ్చాయి. ఇది వచ్చేసి రెక్కలు అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది కానీ బాగుంటుంది ఫ్లవర్. ఓకే, ఇవన్నీ ముద్ద మందారం. ఆల్మందా ఫ్లవర్ ఈరోజు ఒక్కటి ఉందండి, ఆల్మందా ఫ్లవర్. ఇవి వచ్చేసి చూడండి గన్నేరు పూలు కొన్ని ఉన్నాయి, పింక్ వైట్ ఉన్నాయి, చుక్కమల్లె అన్నీ కలిపి. చుక్కమల్లె ఎక్కువ ఉన్నాయి, చాలా వచ్చాయి. ఒక్క చెట్టు ఉన్నా చాలు. అసలు ఎంత బాగుంటాయంటే అవి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. నాకు అవన్నీ పైన పటాలకు పెట్టుకున్నా కూడా మందారాలు కింద డెకరేషన్ చేసుకొని ఇలా వెడిపూలు ఖచ్చితంగా నాకు బాక్స్ ఖచ్చితంగా ఉంటాయి. చాలా బాగుంటుందండి. మనం చెట్లు తెచ్చుకొని మనం పెట్టుకుంటే ఇలా చాలా పూలు కాస్తాయి. చాలా పెట్టుకోవచ్చు కదా పూజకి. అది కూడా మనం వేసిన చెట్లవి దేవునికి పెడితే అందులో చాలా సంతృప్తి ఉంటుంది మనకు. ఇవి వచ్చేసి చిట్టి మందారాలు. ఇందాక చెప్పాను కదా, చిట్టి మందారాలు, ఒంటెరెక్క రెడ్ మందారాల చెట్టు తెచ్చి పెట్టుకోండి. మీకు పూజకు బయట కొనాల్సిన అవసరం లేదు. ఇవి ఎప్పటికీ ఉంటాయి. గంధం కలర్ కూడా ఎప్పటికి ఉంటాయి. చూడండి, ఇవన్నీ నేను ఈరోజు పూజకు డెకరేట్ చేశాను. మీకు చూపించడం కోసము నేను వీడియో తీసి పెట్టాను. ఈరోజు పూజ చేసింది. ఇది గురువారం అండి, ఈరోజే గురువారం. వీడియో కూడా ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, శంకు పూలు, ముద్ద మందారము, ఒంటెరెక్క అన్ని ఫ్లవర్స్, చుక్కమల్లె అన్నీ చూడండి డెకరేట్ చేసుకున్నాను. ఇంకా కొనుకొచ్చిన పూలు అయితే రోజు ఇన్ని పెట్టలేరు కదా అండి. అదే మనం చెట్లు ఒకసారి తెచ్చి పెట్టుకుంటే దాంట్లో కేర్ తీసుకుంటే మనము మంచిగా చాలా ఫ్లవర్స్ పెట్టచ్చు. ఇంకా పోను మీకు ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎండలు పోయి ఇప్పుడు మాకేం వర్షాలు ఏం పడలేదు. ఇంకా వర్షాలు పడింటే మంచిగా ఉండిందువు. వర్షాలు పడకపోయినా కూడా మాకు కొంచెం ఫ్లవర్స్ చూడండి చల్లబడింది కాబట్టి బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగుందో దేవునికి. అది అసలు కలర్ఫుల్గా ఇంకా కలర్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మొగ్గలు. వచ్చిన తర్వాత అవి కూడా వీడియో తీస్తాను మీకు. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి ఏంటంటే ఎరువులు కూడా కెమికల్స్ ఎక్కువ వాడొద్దండి. నేను మంచి ఎరువులు చెప్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. బై.